శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను చల్ల మిరపకాయలు, చల్ల బెండకాయలు, ఇంకా చల్ల కాకరకాయలు ఒకేసారి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పప్పు, సాంబార్, రసం, పులుసు, మజ్జిగన్నంలోకి నంచుకుంటే సూపర్గా ఉంటాయండి. ఇవి తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయని నన్ను మెచ్చుకున్నారండి. క్రిస్పీగా, టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. ఇక వీటి ప్రాసెస్ ఎలాగో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? వీడియో చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. ఇవి చేయటం కోసం నేను 1 కిలో బజ్జీ మిరపకాయలు, అరకిలో సన్న మిరపకాయలు, కిలో బెండకాయలు, కిలో కాకరకాయలని తీసుకున్నానండి. ముందు వీటన్నిటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. కడుక్కున్నాక అన్నీ ఆరిన తర్వాత ముందు మిరపకాయలని పినిస్తో ఎడ్జెస్ కట్ అవ్వకుండా చీల్చుకుందామండి. ఇత్తులు ఉంటేనే బాగుంటాయండి, తీయనవసరం లేదు. అన్ని మిరపకాయలని చీల్చుకున్నాక బెండకాయలను కూడా ఇలాగే చీల్చుకుందాము. కాకరకాయలను మాత్రం పొట్టు తీసి పొడవుగా కట్ చేసుకోవాలండి. అన్నీ కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో 4 స్పూన్స్ వాము వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టాలి. తర్వాత పెద్ద మిక్సీ జార్లో 3/4 లీటర్ వరకు పెరుగు వేసుకోవాలండి. వేసాక ఆనాప్ పద్ధతిలో ఒకసారి మిక్సీ వేసుకొని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. స్టీలు, అల్యూమినియం వాడొద్దండి, గాజు వాటిలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగులో సమానంగా నీళ్లు, 2 స్పూన్స్ వాము పొడి, 3/4 స్పూన్ వరకు పసుపు, 3 నిమ్మకాయల నుంచి తీసిన రసం, ఇంకా సరిపడా గల్లుప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక సాల్ట్ చూసి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. తర్వాత ఈ మజ్జిగలో 2 రకాల మిరపకాయలను వేసి లోపలికి అదుముకొని మూత పెట్టాలి. నెక్స్ట్ బెండకాయలను ఊరబెట్టుకోవటం కోసం మళ్ళీ మిక్సీ జార్లో 1 లీటర్ పెరుగు వేసి మిక్సీ పట్టి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. ఈ పెరుగులో కూడా 1/2 లీటర్ నీళ్లు, 1 స్పూన్ వాము పొడి, 1/2 స్పూన్ పసుపు, 2 నిమ్మకాయల రసం, సరిపడా రాళ్ళుప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బెండకాయలను వేసి లోపలికి అదుముకోవాలండి. మజ్జిగ మరీ పలచగా కానీ మరీ చిక్కగా కానీ ఉండకూడదు. అలాగే మళ్ళీ మిక్సీ జార్లో 1/2 లీటర్ పెరుగు వేసి మిక్సీ వేసి ప్లాస్టిక్ బాక్సులు వేసుకుందాము. ఈ పెరుగులో 1/2 లీటర్ నీళ్లు, 1 స్పూన్ వాము పొడి, 1/2 స్పూన్ పసుపు, 2 నిమ్మకాయల రసం, సరిపడా రాళ్ళ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కాకరకాయ ముక్కలను వేసి లోపలికి అదుముకొని మూత పెట్టాలండి. ఈ మూడింటిని మూతపెట్టి 3 రోజులు ఊరబెట్టుకుందాము. ప్రతిరోజు ఒకసారి కలిపి మళ్ళీ లోపలికి అదుముకొని మూత పెట్టాలండి. 3 రోజుల తర్వాత వీటిని తీసి చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. మజ్జిగ కిందకి దిగాక ఒక బౌల్లో వేసుకోవాలండి. అలాగే బెండకాయలు, కాకరకాయ ముక్కలను కూడా చిల్లుల గిన్నెలో వేసి మజ్జిగ దిగిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ప్లాస్టిక్ పేపర్పై ఒకదానికొకటి అంటుకోకుండా గ్యాప్ ఇచ్చి ఎండబెట్టుకోవాలండి. క్లాత్పై అసలు వేయొద్దండి. ఇలాగే ఇంకా 2 రోజులు మిగిలిన మజ్జిగలో ఊరబెట్టి ఎండబెట్టాలి. ఇవి సాయంత్రం వరకు ఎండిన తర్వాత తీసుకొచ్చి మిగిలిన మజ్జిగలో ఊరబెట్టాలి. మళ్ళీ ఉదయం ఎండలో ఎండబెట్టాలండి. మజ్జిగ పూర్తయ్యే వరకు మొత్తం 3 రోజులు ఇలా చేస్తే కలర్ పూర్తిగా చేంజ్ అవుతాయండి. ఒకవేళ మజ్జిగ మిగిలితే పడేయండి, కానీ మళ్ళీ వాడొద్దు. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా 3 రోజులు ఎండలో ఎండబెట్టుకున్నాక కలర్ మొత్తం చేంజ్ అయ్యాయి చూడండి. ఇలా గలగల సౌండ్ వచ్చే వరకు ఎండబెట్టుకోవాలండి. తుంచితే తునగాలన్నమాట. ఈ చిన్న కాకరకాయల్ని ఇంట్లో కొంచెం పెరుగు మిగిలితే వేసానండి.
సేమ్ ఇలాగే వేసాను. చిన్నగా భలే ఉన్నాయి కదా! వీటిని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి. అయితే మధ్యలో ఒకసారి ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వేయించుకోవచ్చనమాట. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. మూకుడులో ఇవి మునగటానికి సరిపడా నూనె పోసి కాగాక ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. ముందు మిరపకాయలని వేయిద్దామండి. మిరపకాయలను వేశాక తిప్పుకుంటూ వేయించుకోవాలండి. తిప్పకపోతే ఒకవైపే కాలుతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసేద్దాము. అలాగే బెండకాయ, కాకరకాయలను కూడా వేయించుకుందాం. ఆయిల్‌లో వేయగానే ఎలా విచ్చుకుంటున్నాయో చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒకదాన్ని మించి ఇంకోటి ఉన్నాయండి. 3 కూడా చాలా టేస్టీగా, క్రిస్పీగా వచ్చాయండి. పప్పు, సాంబార్, రసం, పులుసు కూరలు, మజ్జిగన్నంలోకి సూపర్‌గా ఉంటాయండి. నేను ఎవరికి పెట్టినా కానీ చాలా చాలా బాగున్నాయి, ఎలా చేసావని నన్ను అడిగారండి. వీడియో చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.